హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది ఆదిత్య ఎదుగుదలను ఓర్వలేని జీవన ఏం చేయబోతుంది, మరిక జీవన గురించి నిజాలు ఎలా బయటపెట్టి ఆనంది ఆదిత్య గొప్పతనం సునంద ముందు ఎలా బయట పెట్టబోతున్నాడు చేతు, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆనంది ఆదిత్య ఎలాగైనా మనం ఈ చిప్ ద్వారా చిన్నపిల్లల ప్రాణాలను కాపాడాలి. ఎంతోమంది తల్లులు తమ పిల్లలకు దూరమై ఎంతో బాధను అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ సమస్యకు ఏదో రకంగా పరిష్కారం ఆలోచించాలి. మనకొచ్చిన ఆలోచనలో ఇక మనం ఎలాగైనా నెరవేర్చాలి అని చెప్పి ఆనంది ఆదిత్య అయితే ఇక ఇలా పిల్లల్ని కాపాడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. అదే ప్రయత్నం జ్యోతమ్మకు చెప్తారు. వాళ్ళు కూడా చాలా బాగుంది ఆలోచన, ఇలా చేస్తే మీకు గొప్ప పేరు సొసైటీలో మీకు గొప్ప పేరు రావడం కాదు, ఎంతోమంది ప్రాణాలను కాపాడిన దేవుళ్ళవుపోతారు మీరిద్దరూ అని చెప్పి జ్యోతి సూర్యులు కూడా ఆనంది ఆదిత్య ఆలోచనలకు చాలా మెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఎవరి సహాయం లేకుండా ఇక మేము ఇది పూర్తి చేయాలనుకుంటున్నాం, ఎలాగైనా మేము సక్సెస్ అవుతాము జ్యోతమ్మ అని చెప్పి ముందుగా ఇక జ్యోతి సూర్య దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కుట్టి ఆదిత్య ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే కుట్టి ఇక ఇప్పుడు జ్యోతమ్మ దగ్గర సూర్యబాబు దగ్గర మనం ఆశీర్వాదం తీసుకున్నాం, ఇక మా అమ్మ కూడా ఉండుంటే బాగుండు, మా అమ్మ నేను ఏ పని చేసినా ఆశీర్వదించేది కానీ ఇప్పుడు లేకపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఇలా ఆనంది అయితే ఆదిత్య గారు మీ కోరిక బలమైందైతే ఖచ్చితంగా మీ అమ్మగారు మీకు ఎదురొస్తారు, మీరు ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుతారు, అత్తయ్య దగ్గర మీరు ఆశీర్వాదం పొంది ఇక ఇది సక్సెస్ అవుతారనే నమ్మకం నాకుంది అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే ఆనంది ఆదిత్య బైక్ నుండి వస్తూ ఉండగా అక్కడ సునంద కార్ రిపేర్ అవుతుంది. అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఏమైందమ్మా, కార్ రిపేర్ వచ్చిందా, నేను చేస్తానమ్మా అని చెప్పి సునంద కార్ రిపేర్ చేసి ఇక ఆదిత్య అయితే వాళ్ళ అమ్మ సునంద దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇక మేము ఈరోజు ఇలా రోడ్డు మీద తిరుగుతున్నామని నీకు కోపంగా ఉండొచ్చు, కానీ ఏదో ఒకరోజు నువ్వు చెప్పుకునేలా గొప్ప వాళ్ళం అవుతామమ్మా, మేము గొప్ప వాళ్ళం కావడానికి కూడా నువ్వే కారణమని మేము అందరికీ చాటి చెప్తాం అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఆనంది ఆదిత్య సునంద ముందు. అప్పుడే ఇక సునంద అయితే మీరు ఎప్పుడు ఇలానే అంటారు, కానీ మీరు రోజు రోజుకు ఇంకా దిగజారిపోతున్నారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకే చాలా కంపరంగా ఉంది అని చెప్పి వీళ్ళని చీకొట్టి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక అయినా కూడా వీళ్ళు బాధపడకుండా వీళ్ళ ప్రయత్నాన్ని ఆపకుండా ఇక వీళ్ళు ఎలాగైనా ఈ చిప్ ద్వారా ఇక మనం పేరు ప్రతిష్టలు పొందాలి, చిన్నపిల్లల ప్రాణాలను కాపాడి అందరి దృష్టిలో మనం మంచి వాళ్ళమై ఇక ఇలా ఎదిగిపోవాలి. ఇక సునంద గారి గౌరవం పోగొట్టామని తను బాధపడుతుంది కదా, ఇక ఆ గౌరవాన్ని మనం తిరిగి తీసుకురావాలి, ఇక సునంద కొడుకు కోడలంటే ఏంటో మనం నిరూపించాలి అని చెప్పి వీళ్ళైతే ప్రయత్నం ఇలా చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది ఆలోచనతో ఇక ఇలా మొదలు పెడతాడు ఆదిత్య అయితే. ఇక ట్యాప్ ముందు కూర్చొని ఎలా ఈ చిప్ తయారు చేయాలి, ఎలా ఇక ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పి చిన్నపిల్లలకు ఇక చిప్ని ఎలా పెట్టాలి అవన్నీ కూడా అందులో ఇక ఇలా అన్ని ఆలోచనలతో ప్రయోగిస్తూ ఉంటారు. శ్రీను అయితే వీళ్ళకు సహాయం చేస్తూ ఉంటాడు, మీరిద్దరూ మీ తెలివితేటలతో ఇదంతా చేస్తున్నారు, ఇక రేపు మీరు చాలా గొప్ప వాళ్ళు కాబోతున్నారు అని చెప్పి శ్రీను అయితే వీళ్ళ దగ్గరే ఉంటూ వీళ్ళకు సేవలు అందిస్తూ ఉంటాడు. ఇక ఈ రోజైతే ఆనంది ఆలోచనతో ఒక మంచి ప్రయోగం చేస్తాడు ఆదిత్య అయితే. ఇక ఇది చాలా బాగా సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకుంది ఆనంది, కానీ మన ఇద్దరం అనుకుంటే సరిపోదు కదా, ఇది ఇక అందరికీ తెలియాలి అంటే మనం డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళాలి, ఇక వాళ్ళకి చెప్తే మన ఆలోచన ఎలా ఉంది, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఇక అని అన్నీ మనకు అర్థమయ్యేలా ఇక చెప్తాడు. ఇక ఇది పనికొస్తుందా, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా అనేది మనం డిటెక్టివ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. మనం ఇప్పుడు వెంటనే డిటెక్టివ్ సార్ దగ్గరికి బయలుదేరుతున్నాం ఆనంది, మనకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే ప్రయత్నం ఆపకుండా చేస్తే ఏదైనా ఫలితం వస్తుందండి, ఖచ్చితంగా మనకు మంచి ఫలితమే వస్తుంది, మనల్ని అందరూ పొగిడే రోజు దగ్గరలోనే ఉంది, మనం గొప్ప వాళ్ళం అయ్యే రోజు దగ్గరలోనే ఉందని
నాకు కూడా అనిపిస్తుందండి. పదండి ఇప్పుడే మనం డిటెక్టివ్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇక మన ఆలోచన, ఇక మనం తయారు చేసిన ఈ చిప్ ఎలా ఉందో వాళ్ళకు చూపించి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి మనం చేసింది ఎలా ఉందో ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అని చెప్పి ఈ రోజైతే చాలా సంతోషంగా ఆనంది, ఆదిత్య ఇద్దరు కూడా వాళ్ళు తయారు చేసిన చిప్‌ని తీసుకొని డిటెక్టివ్ సార్ దగ్గరికి వచ్చేస్తారు. ఇంతలోనే శ్రీను అయితే ఈ విషయం అలికితో చెప్తూ ఉంటాడు. చిలకమ్మ నీకో విషయం తెలుసా? ఇక ఆనంది, ఆదిత్య ఇద్దరు కూడా చిన్న పిల్లల్ని కాపాడే ఒక చిప్ తయారు చేశారు. కిడ్నాప్ కాకుండా తల్లిదండ్రులకు తెలిసేలా ఆ పిల్లల్ని ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడున్నారు అన్నీ కూడా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు తెలిసేలా ఒకటి తయారు చేశారు. అది డిటెక్టివ్ వాళ్ళకు చూపించడానికి ఆనంది, ఆదిత్య బయలుదేరారు అని చెప్పి ఇక శ్రీను అయితే చిలకమ్మతో చెప్తూ ఉంటాడు. అది విన్న ఇక ఇందుమతి అయితే ఏంటి ఇక ఆనంది ఆదిత్య చిన్న పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేయబోతున్నారా? దీనివల్ల వాళ్ళు గొప్పవాళ్ళైపోతారు. ఎలాగైనా వీళ్ళను ఎదగనివ్వకూడదు అని చెప్పి శ్రీను చిలకమ్మతో చెప్తూ ఉండగా ఇందుమతి విని వెంటనే జీవనకు కాల్ చేసింది. జీవన అక్కడ నువ్విక చైర్మన్ కుర్చీలో కూర్చున్నాను, సీఈఓ అయిపోయావని చాలా సంతోషంగా ఉన్నావు. నీకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరని చెప్పి. కానీ ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయే. నీకంటే గొప్పవాళ్ళుగా ప్రపంచానికి మొత్తం గొప్పవాళ్ళుగా కనిపించబోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని దేవుళ్ళగా కూడా జనాలు వాళ్ళను దేవుళ్ళలాగా కూడా పూజించబోతున్నారే అని చెప్పి ఇందుమతి అయితే జీవనకు కాల్ చేసి చెప్తుంది. అప్పుడే ఇక జీవనకైతే ముందుగా ఏం అర్థం కాదు. ఏంటి పెద్దమ్మ వాళ్ళు అంత పెద్ద ఘనకార్యం ఏం చేయబోతున్నారు అని చెప్పి అంటూ ఉండగా జరిగిందంతా కూడా ఇందుమతి జీవనతో చెప్తూ ఉంటుంది. చిన్నపిల్లలు కిడ్నాప్ కాకుండా ఆ ఆలోచన ఇక ఇలా ఆనంద్ చేసింది. ఇక ఆ ఆలోచనను ఇక తన భర్త ఆదిత్య ప్రయోగంలోకి తీసుకురాబోతున్నాడు. డిటెక్టివ్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళారంట. వాళ్ళు మొత్తం ఒక చిప్ లాగా తయారు చేసి అది చిన్నపిల్లల హ్యాండ్ బ్యాగ్లో లేకుంటే వాళ్ళు ఇక ఎక్కడ పెట్టుకుంటే అక్కడ అలా పెట్టుకునేలా చేసుకుని ఇక ఎక్కడ ఏం జరుగుతుంది, తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులకు తెలిసేలా చేయబోతున్నారు. దానివల్ల ఎంతోమంది పిల్లల ప్రాణాలను కాపాడి తల్లిదండ్రులకు సేఫ్గా అప్పగించబోతున్నారు. కాబట్టి ఇక వీళ్ళు గొప్పవాళ్ళు అయిపోయినట్టే. మీ అత్తయ్య వాళ్ళను ఇక ఇంట్లోకి తీసుకొస్తుందే ఖచ్చితంగా మీ అత్తయ్యకు గొప్ప పేరు తేవడం కోసమే వీళ్ళు ఇదంతా చేస్తున్నారని నేను విన్నాను అని చెప్పి ఇందుమతి అయితే జీవనకు కాల్ చేసి చెప్తుంది. ఇలా జరగడానికి వీల్లేదు పెద్దమ్మ. ఏదో ఒకటి చేసి ఆ డిటెక్టివ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా అది క్యాన్సిల్ అయ్యేలా చేయాలి. వాళ్ళ ఆలోచన తప్పు, ఇక ఇది పనికిరాదని చెప్పి మనం చెప్పేలా చేయాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. వెంటనే ఇక దీన్నంతా మనం రద్దు చేసేయాలి అని చెప్పి జీవన్ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే నీకు చెప్పి ఏదో ఒకటి చెయ్యాలనే కదే నీకు ఫోన్ చేశాను. ఏం చేద్దాం ముందుగా చెప్పు. ఇంకా వాళ్ళు బయలుదేరారు. ఇక మనం టైం లేదు. వెంటనే మనం డిటెక్టివ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకు కావలసినంత డబ్బిచ్చి ఇక ఆనంది, ఆదిత్య తీసుకొచ్చిన చిప్ పనికిరాదని చెప్పించాలి అని చెప్పి ఇందుమతి జీవన్ అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా కూడా చేతు వింటూ ఉంటాడు. ఇక ఏంటి ఈ జీవన ఇందుమతి ఇద్దరు కలిసి అన్నయ్య వదిన ఇద్దరు పైకి ఎదగొద్దని చెప్పి ఇంత కుట్ర చేస్తారా? ఎలాగైనా ఇక వీళ్ళ కుట్రను నేను తెలుసుకున్నాను. కాబట్టి అన్నయ్య వదినకు ఇక మంచి జరగాలి. వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మొత్తం ప్రపంచానికి తెలియాలి. వాళ్ళు మామూలు మనుషులు కాదు. ఇక ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయి అనేది ప్రపంచానికి అమ్మకు తెలిసేలా చేయాలి. ఇక ఇప్పుడు ఈ జీవన బండారాన్ని బయట పెట్టాల్సిందే. ముందుగా వీళ్ళు ఏం చేస్తారు, ఇందుమతి జీవన వీళ్ళని ఫాలో అయ్యి ఇక వీళ్ళు చేసేదంతా నా సెల్లో వీడియో తీసుకొని అప్పుడు ఇక నేను అన్నయ్యకు, వదినకు, అమ్మకు అందరికీ చూపించి ఇక జీవన ఇక ప్రతిసారి కూడా అన్నయ్యను, వదినను ఇబ్బంది పెట్టి ఇంటి నుండి తరిమి కొట్టి ఇంకా వీళ్ళను ఇలా ఇబ్బంది పెడుతుందని తెలిసేలా చెయ్యాలి అని చెప్పి చేతు ఇక ఇలా జీవనను, ఇందుమతిని ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. ఇక జీవన, ఇందుమతి ఇద్దరు కూడా ఆనంది, ఆదిత్య రాకముందే ఆ డిటెక్టివ్ సార్ని కలిసి జరిగిందంతా చెప్తారు. నీకు లక్షలు కాదు కోట్లు ఇస్తాం, కానీ ఇక వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళు చేసేది పనికిరాదని మాత్రం నువ్వు చెప్పాలి అని చెప్పి ఇక ఇలా జీవన అయితే అంటూ ఉంటుంది ఆ డిటెక్టివ్ సార్తో. అప్పుడే ఇక సార్ అయితే డబ్బులకు కకృతి పడి సరే మేడం ఇక ఆనంది, ఆదిత్య ఇద్దరు వస్తారు. వాళ్ళు ఇక చిప్ తీసుకొని వస్తే అది పనికిరాదని చెప్పాలి అంతే కదా. క్యాష్ మీరు ఇక నా రూమ్లో పెట్టండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఇక సక్సెస్ఫుల్గా జరుగుతుంది మేడం అని చెప్పి ఆ సార్ కూడా జీవన వైపే ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న చేతుకైతే చాలా కోపం వస్తుంది. ఇక ఈ దేశంలో
డబ్బుకు కకృతిపడి ఎవరైనా ఎంత పనైనా చేసేలా ఉన్నారు. ఎలాగైనా ఇక ఈ డిటెక్టివ్ సార్ సంగతి కూడా చూడాలి అని చెప్పి చేతు అయితే అంతా గమనించి సైలెంట్ అయిపోతాడు. ఇక ఇందుమతి జీవన ఇలా చేసిందంతా చేసి పక్కకు వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ ఆనంది, ఆదిత్య అయితే ఎంతో ఆశగా డిటెక్టివ్ సార్‌ని కలవడానికి వస్తారు. ఇక సార్ అయితే కూర్చోండి అని చెప్పి వాళ్ళకు ముందుగా రెస్పెక్ట్ ఇస్తాడు. ఇక వాళ్ళు తయారు చేసిన చిప్‌ని ఇక డిటెక్టివ్ సార్‌కు ఇస్తారు. చూడండి సార్, మేము చిన్న పిల్లలు కిడ్నాప్ కాకుండా తల్లిదండ్రులకు తెలిసేలా ఒక కోడ్‌ని తయారు చేశాం. అది ఇక మేము మా ల్యాప్‌టాప్‌లో మొత్తం ఇక ఇలా సెట్ చేశాం. ఇలా చేస్తే బాగుంటుంది. ఎంతోమంది తల్లులకు తమ పిల్లల్ని దగ్గర చేసిన వాళ్ళమవుతాం అని చెప్పి తమ ఆలోచనని మొత్తం కూడా వివరించి ఆ సార్‌తో చెప్తారు. ఆ సార్ అయితే ముందుగా మేము పరిశీలిస్తాం మేడం. మీరు తయారు చేసిన కోడ్ ఇవ్వండి. ఇది పనికొస్తుందా లేదా అనేది మేము చెప్తాం అని చెప్పి ఆనంద్ దగ్గర, ఆదిత్య దగ్గర ఉన్న ఇక ఆ కోడ్ అయితే డిటెక్టివ్ సార్ తీసుకొని మొత్తం పరిశీలిస్తూ ఉంటాడు. ఇక ఇందులో పనికొచ్చేది ఒక్కటి కూడా లేదు. అసలు మీ ఆలోచన తప్పు. అలా చెయ్యకూడదు అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సార్ అయితే మొత్తం పరిశీలించి అది విన్న ఇక ఆనంది, ఆదిత్య అయితే ఒక్కసారిగా స్టన్ అయ్యి చూస్తూ ఉంటారు. ఏంటి సార్, ఇక మేము ఇలా మంచి పని చేయాలనుకుంటే అది వర్కౌట్ కాదంటున్నారు. ఏంటి ప్రాబ్లమ్? ఇక మేము ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు కదా! ఇక ఇలా పిల్లలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, పిల్లలు స్కూల్ బ్యాగ్ ఉంటుంది, వాళ్ళ లంచ్ బాక్సులు ఎన్నో ఉంటాయి. దాంట్లో ఇలా ఇక పక్కకు పెట్టుకుంటారు ఈ కోడ్. అంతే. తమ తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారనేది వాళ్ళకు తెలుస్తుంది. అంతే. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు కదా! ఎందుకిది వర్కౌట్ కాదంటున్నారు? అని చెప్పి ఆనంది అనడంతో, లేదు మేడం, ఇక స్కూల్లో పిల్లలు ఏం చేస్తున్నారనేది ఇక ఇంటి దగ్గర తల్లిదండ్రులు చూస్తే మరి ఇక స్కూల్లో ఉన్న టీచర్లు ఏం చేయాలి? టీచర్లు ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు చూడకూడదు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు ఆ డిటెక్టివ్ సార్ అయితే. అప్పుడే ఆనంది అయితే, అదేంటి సార్, టీచర్లు ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులకు అవసరం లేదు. తమ పిల్లలు ఏం చేస్తున్నారనేది చూడగలుగుతున్నారు మేము చేసిన పరికరం ద్వారా. అలాంటప్పుడు ఇక టీచర్లకు తల్లిదండ్రులకు మధ్య సంబంధం లేనప్పుడు ఏంటి ఇబ్బంది? ఎందుకు సార్ మీరు అలా తప్పుగా మాట్లాడుతున్నారు? చిన్నపిల్లలు ఎంతోమంది కిడ్నాప్ అవుతున్నారు. మీరు కాపాడగలుగుతున్నారా? లేదు. తమ పిల్లలు లేరని చెప్పి, పిల్లలు దూరం అయ్యారని చెప్పి ఎంతోమంది తల్లులు కూడా ప్రాణాలను తీసుకుంటున్నారు అని చెప్పి ఆనంది అయితే బాధపడుతూ ఉంటుంది. లేదమ్మా, ఇక మేము దీన్ని పరిశీలించాం. ఇది పనికిరాదని చెప్తున్నాం కదా! వెళ్ళిపోండి అని చెప్పి డిటెక్టివ్ సార్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇంతలోనే చేతో ఎంట్రీ ఇస్తాడు. ఏంటి, డబ్బులు తీసుకొని ఇక ఇలా మంచి పనులను ఆపేయాలనుకుంటున్నారా అని చెప్పి చేతో అయితే అంటూ ఉంటాడు. ఇంతలోనే ఆనంది, ఆదిత్య అయితే ఏంట్రా చేతు, ఏంటి, నువ్వేంట్రా ఇలా వచ్చావు అని చెప్పి అంటూ ఉండగా, నేను ఇంతకు ముందే వచ్చానన్నయ్య, మొత్తం చూస్తూ ఉన్నాను. ఈ డిటెక్టివ్ సారు మంచివాడు కాదు. జీవన, ఇందుమతి చెప్పిన మాటలు విని వాళ్ళిచ్చిన డబ్బులు తీసుకొని మీరు చేయబోతున్న ఈ మంచి పనిని ఆపేయాలి అని చెప్పి ఇక తను చేస్తున్నాడు అని ఇక జరిగిందంతా కూడా డిటెక్టివ్ సార్ గురించి, జీవన, ఇందుమతి గురించి చేతు అయితే ఆనంది, ఆదిత్యకు చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సార్ అయితే, ఏంటి, ఈ వీడెప్పుడొచ్చాడు, అసలు నేను డబ్బులు తీసుకోవడం వీడు చూశాడా, ఇది ఇప్పుడు ఆఫీస్ మొత్తానికి తెలిస్తే ఇక నా పరువు పోతుంది అని చెప్పి ఇక చేతోనే బ్రతిమాలుతూ ఉంటాడు డిటెక్టివ్ సార్ అయితే. సార్, ఇక నేను చేసింది తప్పే. ఇక వీళ్ళ ఆలోచన బాగుంది. నేను డబ్బుకు కకృతిపడి ఇదంతా చేశాను. ఇక డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను. కానీ నా గురించి ఎవరికి చెప్పొద్దు సార్. ఇక పరువు పోతుంది ఆఫీస్లో. ఇక మా సార్ ముందు నా పరువు పోతుంది. నా జాబ్ కూడా పోతుంది. నన్ను జాబ్లో నుండి తీసేస్తారు. నా భార్య పిల్లలు మొత్తం కూడా ఇక నా మీదే ఆధారపడి ఉన్నారు. ఇక మా జీవితాలను నాశనం చెయ్యొద్దు. ఇక నేను ఆ ఇందుమతి, జీవన ఇచ్చిన డబ్బులు తీసుకొని ఇదంతా చేశాను అని చెప్పి తప్పును ఒప్పుకుంటాడు ఇక డిటెక్టివ్ సార్ అయితే. ఇంతలోనే పక్కనే ఉన్న ఇక ఇందుమతిని, జీవనను కూడా అక్కడికి లాక్కొస్తాడు. ఇక వీళ్ళు చూసారా వదినే, మీ ఎదుగుదలని ఓర్వలేకపోయారు. శ్రీను చిలకమ్మతో చెప్తూ ఉండగా ఇందుమతి విని ఇదంతా జీవనకు చెప్పింది. జీవన ఇందుమతితో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా నేను విని ఇక మిమ్మల్ని కాపాడగలిగాను. లేకుంటే ఇక మీరు ఇలా ఎదగడానికి ఖచ్చితంగా జీవన అడ్డుకునేది అని చెప్పి జరిగిందంతా కూడా చేతు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే చాలా కోపంగా ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే, ఏంటి జీవన, చిన్నప్పటి నుండి ఇంకా నీకు నా మీద కోపం తగ్గట్లేదు. చిన్నప్పటి నుండి ఇక ఇలా నా మీద కోపం పెంచుకోవడమేనా నీ పని? నేను నీకు ఎంత మంచి చేసినా కూడా నువ్వు మాత్రం నాకు చెడునే చేస్తున్నావు. ఎందుకు జీవన, ఎందుకు జీవన నేనంటే నీకు అంత కోపం అని చెప్పి ఆనంది అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది. ఇక ఇలా అంటూ ఉంటాడు చేతు అయితే, చూడు జీవన, ఈ విషయం అమ్మకు
తెలిస్తే ఇక అమ్మ నిన్ను ఇక సీఈఓ పదవి నుండి, ఎండీ పదవి నుండి తీసి ఇంట్లో వంటలు చేస్తూ కూర్చోమంటుంది. ఇక నేను ఇప్పుడే వెళ్ళి జరిగిందంతా కూడా అమ్మకు చెప్పేస్తాను. నీ గురించి నిజం చెప్పి వదిన, అన్నయ్య ఇక ఇలా గొప్పవాళ్ళవుతున్నారని చెప్పి ఇక అమ్మకు చెప్తాను. అప్పుడు అమ్మకు ఎవరు ఎలాంటి వాళ్ళో అంతా తెలుస్తుంది అని చెప్పి చేతు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జీవనైతే వద్దు, వద్దు చేతు, అత్తయ్యకు చెప్పొద్దు. అత్తయ్యకు చెప్తే నన్ను బ్రతకనివ్వదు. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. ఇక నేను ఏ తప్పు చెయ్యలేదనుకోండి. ఇక ఇప్పుడు ఇక బావగారు, ఆనంది ఎదగడానికి నేను అడ్డుకోను. ఇక డిటెక్టివ్ సార్ కూడా ఇక వీళ్ళు చేసిన ఆలోచన బాగుందని చెప్పారు కదా! ఇక వీళ్ళిప్పుడు గొప్పవాళ్ళైపోతారు. అత్తయ్య వీళ్ళను అర్థం చేసుకొని ఇంటికి తీసుకొస్తుంది. నా గురించి మాత్రం చెప్పొద్దు చేతు. నువ్వైనా చెప్పు ఆనంది. ఇక నేను బయటికి వెళ్తే ఒంటరిగా నీలా బ్రతకలేను. నీలా నాకు ఆత్మవిశ్వాసం, తెలివితేటలు, ధైర్యం ఏమీ లేవు. నీకు తెలుసు కదా ఆనంది. ఈ ఒక్కసారికి నన్ను క్షమించేసేయ్ అని చెప్పి జీవనైతే బ్రతిమాలుకుంటూ ఉంటుంది ఆనందినైతే. అప్పుడే ఇక ఆనంది క్షమించిన జీవనను నేను క్షమించను అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఇక మా భవిష్యత్తు మీదనే దెబ్బ కొట్టాలనుకున్నావు. అన్ని డబ్బులు సార్కిచ్చి మేము చేసిన ఆలోచన బాలేదని చెప్పి నువ్వు ఇలా మమ్మల్ని ఎగతాళి చేయాలనుకున్నావు. మేము ఎంతోమంది ప్రాణాలను కాపాడి పిల్లల్ని, తల్లుల్ని ఒక్కటి చేయాలనుకుంటే ఇక నువ్వు దాన్ని చెడగొట్టాలనుకున్నావు. నువ్వు మాకు కాదు, చాలామందికి అన్యాయం చేసిన దానివవుతావు. కాబట్టి నిన్ను వదిలిపెట్టేది లేదు. ముందుగా ఇది అయిపోయాక నీ సంగతి చెప్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు ఆదిత్య అయితే జీవనను. అప్పుడే ఇక జీవనైతే చాలా భయపడుతూ ఉంటుంది. ఏం చేస్తాడో ఏమో ఆదిత్య. ఇక ఇప్పుడు అత్తయ్యకి ఈ విషయం తెలిస్తే నన్ను మాత్రం బ్రతకనివ్వదు. ఇప్పుడు నన్ను కాపాడేది ఆనంది మాత్రమే అని చెప్పి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ ఇక ఆనంది, ఆదిత్య చేసిన ప్రయోగం చాలా బాగుంది అని చెప్పి ఊరంతా, ప్రపంచం మొత్తం కూడా వీళ్ళ ఆలోచన, వీళ్ళు చేసిన చిప్ కోడ్ అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుందని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళను సన్మానించాల్సిందే. ఇలాంటి గొప్ప ఆలోచన గొప్ప వాళ్ళకు మాత్రమే వస్తుంది అని చెప్పి ఆనంది ఆదిత్యను వెతుక్కుంటూ వచ్చి వాళ్ళకైతే మీడియా ముందు ఇక ఇలా మాట్లాడుతూ ఇక వాళ్ళను పొగుడుతూ ఉంటారు. ఇక ఆనంది, ఆదిత్య ఎవరో కాదు, సునంద గారి కోడలు, కొడుకు అని చెప్పి సునంద గారి గౌరవం, మర్యాద కూడా వీళ్ళు కాపాడుతూ ఉంటారు. టీవీలలో, పేపర్లలో మొత్తం కూడా ఇక వీళ్ళ గురించే. సునంద కోడలు, కొడుకు వాళ్ళు ఎంత గొప్ప ఆలోచన చేసి ఈరోజు ఇక ఇలా చిన్నపిల్లల్ని, తల్లుల్ని వేరు చేయకుండా కిడ్నాపర్ల నుండి కాపాడుతున్నారు అని చెప్పి ఇలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు సునంద కొడుకు, కోడలు గురించి. అదంతా ఇక టీవీలలో చూసిన సునంద అయితే చాలా నవ్వుతూ ఉంటుంది. ఇక నేను వద్దు, ఇక ఇలా మీరు చెడిపోతారు, మీరు బాగుపడరు, మీరు ఎప్పుడు ఇలానే ఉంటారని ఎన్నో మాటలు అన్నాను. కానీ ఈరోజు నా పేరు, నా గౌరవం నిలబెట్టారు నా కొడుకు, కోడలు అని చెప్పి టీవీలలో, పేపర్లలో తన గురించి గొప్పగా మాట్లాడుకోవడం చూసిన సునంద అయితే చాలా బాధపడుతూ ఆనంది, ఆదిత్యను వెతుక్కుంటూ వచ్చేస్తుంది. ఇక అప్పుడే చేతు, శశికాంత్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఎప్పటికైనా వీళ్ళు తెలివైన వాళ్ళు, గొప్ప వాళ్ళని నిరూపిస్తారని నాకు తెలుసు. ఇక సునంద ఎప్పటికైనా వీళ్ళని అర్థం చేసుకుంటుందనే విషయం కూడా నాకు తెలుసురా అని చెప్పి ఇక్కడ శశికాంత్, చైతన్య చాలా ఆనందంగా ఉంటారు. ఇక సునంద అయితే తన కోడలు, కొడుకు దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని ఏడ్చేస్తూ ఉంటుంది. ఇక నేను మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మీరు మాత్రం నన్ను ఏ రోజు ఒక్క మాట అనలేదు. ఇక మీ గొప్పతనాన్ని, తెలివితేటల్ని ప్రపంచానికి చాటి చెప్పారు అని చెప్పి ఈ రోజైతే ఇలా సునంద అయితే ఆనంది, ఆదిత్యలను అర్థం చేసుకోబోతుంది. మరి ఇక జీవన గురించి కూడా నిజం తెలుసుకోబోతుందా? మరి ఇక చేతు చెప్పబోతున్నాడా? ఏం జరగబోతుందనేది చూడాలి తర్వాత. ఇక ఈ విధంగానైతే జరుగుతుందనిపిస్తుంది. చూద్దాం మరి ఇలానే జరగబోతుందా? ఏం జరుగుతుందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.